హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్పెక్ట్రమ్లో ఆల్రెడీ మనం 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నాం కదండి. ఆ 2 చాప్టర్స్ అనేది అంత వాట్ యు సే ఇంపార్టెంట్ ఏం కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ చాప్టర్ ఏమో ఈ హిస్టరీ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి అంతా ఉంది. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఈ వాళ్ళు ఏ రకంగా రాశారు, ఐడియాలజీ వాళ్ళ ఏ రకంగా ఈ వాట్ ఎవర్ యు సే కొలోనియల్ కానివ్వండి, నేషనలిస్ట్ కానివ్వండి, వాట్ ఎవర్ వాళ్ళ హిస్టోరియోగ్రఫీ అనేది సెకండ్ చాప్టర్లో చదివాము. అది ఏంటి అంటే మనం మాత్రం చదివేటప్పుడు ఒక స్పెసిఫిక్ మైండ్ సెట్తో చదవకూడదండి, మనం న్యూట్రల్గా చదవాలి. హిస్టరీ అనేది న్యూట్రల్గా చదివి మన ఒపీనియన్ అనేది మనం సెల్ఫ్గా రైజ్ చేసుకోవాలి తప్పితే ఏ యొక్క మైండ్ సెట్తో కూడా మనం చదవకూడదు. వీ షుడ్ బి న్యూట్రల్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ చాప్టర్ వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్ ఇన్ ఇండియా. ఇక్కడి నుంచి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది బిగిన్ అవుతాయి అని మనం చెప్పొచ్చు. మనం హిస్టరీని ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్ పీరియడ్స్గా డివైడ్ చేస్తాం, కానీ హిస్టరీ అనేది ఒక కంటిన్యూటీ అండి. అంటే కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మోడర్న్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మిడీవల్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏన్షియన్ అని కట్ షార్ట్గా కరెక్ట్గా అనేది మనం చెప్పలేమండి. అంటే క్లారిటీగా ఎప్పుడు ఏది ఎండ్ అవుంది, ఎప్పుడు ఏది బిగిన్ అయింది అనేది మనం చెప్పలేము. సో మన ఇండియాలోకి యూరోపియన్స్ ఎలా ఎంటర్ అయ్యారు అనేది మనం మిడీవల్ పీరియడ్ ఆల్మోస్ట్ 15th సెంచరీ ఆ టైం నుంచి చూడాలంటే ముఘల్స్ కన్నా ముందు నుంచే వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి అనేది మనం చూడాలి. అంటే మిడీవల్, ఏన్షియంట్కి మిడీవల్కి మధ్యలో ఆ సమయం నుంచి కూడా మనం ఒక్కసారి మనం చూడాలి. అయితే పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాలోకి ఎలా వచ్చారు అండ్ సీ రూట్ ఇండియాకి ఎలా ఫైండ్ అవుట్ చేశారు అనేది మనం చూసినట్టయితే 7th సెంచరీలో ఈ రోమన్ ఎంపైర్ అనేది పడిపోయిందండి. ఈజిప్టు, పర్షియా ఇదంతా కూడా అరబ్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందనమాట. సో దానివల్ల ఏంటి అంటే యూరోపియన్స్కి ఇండియాతో ఉన్న రిలేషన్, ఆ ఈజిప్టు వాట్ ఎవర్ అదంతా మధ్యలో ఉండడం వల్ల ఆ వాట్ ఎవర్ ఆ రెడ్ సీ ద్వారా ఆ వచ్చే ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి అరబ్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఇండియా నుంచి వచ్చే కమోడిటీస్ కానీ ఇండియాతో ఉన్న ఆ వాట్ ఎవర్ ఆ ట్రేడ్ రిలేషన్షిప్, వ్యాపార లావాదేవీలకి మధ్యలో అరబ్స్ అనేవాళ్ళు అడ్డుపడిపోయారంట. ఆ ఇండియన్ కమోడిటీస్ సిల్క్, లేదంటే స్పైసెస్, క్యాలికోస్, ప్రీషియస్, మంచి వాల్యుబుల్ స్టోన్స్, ఇవన్నీ కూడా మంచి డిమాండ్లో ఉండేవండి. అయితే 1453లో కాన్స్టెంటిపోల్ ఆటోమన్ టర్క్స్కి చెప్పడం జరిగింది, మెర్చండైజ్ ఇండియా నుంచి యూరోపియన్ మార్కెట్స్కి అరబ్ ముస్లిం ఇంటర్మీడియరీస్ ఉన్నారు. సో ఈ రెడ్ సీ ట్రేడ్ రూట్ అనేది మొనోపొలీ అయిపోయింది. అంటే ఈ ఇస్లామిక్ రూలర్స్ మా నుంచి యూరోప్ వాళ్ళు ఇండియా వెళ్ళాలి అంటే మధ్యలో వీళ్ళు ఉండడం వల్ల మాకు ట్యాక్స్లు కట్టాలి, మాకు పన్నులు చెల్లించాలి అని చెప్పి ఆ మధ్యలో వాళ్ళు అరబ్ రూలర్స్ తీసుకునేది చాలా ఎక్కువైపోయిందని మనం చెప్పొచ్చు. అంటే మన ఇండియా నుంచి కూడా వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కువ లాభం వేసుకొని అమ్ముకునేవాళ్ళు అనమాట. దీన్ని ఎలా అన్నా కట్టడి చేయాలి అని చెప్పి వాట్ ఎవర్ మొత్తం యూరోపియన్స్ అందరూ కూడా చాలా వరకు ట్రై చేశారని మనం చెప్పొచ్చు. అయితే 15th సెంచరీలో యూరోప్కి ఒక రినైసెన్స్ కాల్ అనేది వచ్చిందండి. అంటే మోడర్న్గా ఆలోచించడం, ఏదన్నా సరే క్వశ్చన్ చేయడం, నెక్స్ట్ డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా 15th సెంచరీలో యూరోప్లో ఎక్కువగా జరిగాయి. అదే టైంలో షిప్ బిల్డింగ్ పైన అరబుల కన్నా కూడా యూరోపియన్స్ ముందంజలో ఉన్నారు షిప్స్ బిల్డింగ్కి. ఆ విషయంలో అరబ్స్ కొంచెం వెనకబడి ఉన్నారు అని మనం చెప్పొచ్చు. అండ్ కాబట్టి యూరోప్ వాళ్ళు ఎక్కువ సీ వోయేజెస్, సముద్రాల్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేసి అన్నోన్ ప్లేసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి బాగా ఆ టైంలో బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ యూరోప్లో చాలా రీజన్స్ ఆ టైంలో చాలా డెవలప్ అయ్యేవండి. అంటే కల్టివేషన్, వ్యవసాయ భూమి బాగా పెరగడం, నెక్స్ట్ ఆ వ్యవసాయంలో కొంచెం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ జరగడం, ఒక సైంటిఫిక్ క్రాప్ మేనేజ్మెంట్, ఆల్టర్నేటివ్గా క్రాప్స్ వేయడం, ఇలాగ క్రాప్ రొటేషన్, నెక్స్ట్ సప్లై ఆఫ్ మీట్ పెరగడం, ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఏంటి అంటే వాళ్ళ ప్రాస్పరిటీ, వాళ్ళ రిచ్నెస్ అనేది పెరిగింది. ఈ రిచ్నెస్ పెరిగేసరికి ఓరియంటల్ లగ్జరీ గూడ్స్, అంటే మన సైడ్ వచ్చే వాట్ ఎవర్ ఈ లగ్జరీ గూడ్స్, స్పైసెస్, వాల్యుబుల్ స్టోన్స్, వీటన్నిటికీ కూడా డిమాండ్ పెరిగిందనమాట యూరోప్లో.
అయితే యూరోప్లో 2 ఫేమస్ పోర్ట్స్ ఏంటి మనం చూసినట్టయితే వెనైస్, జెనోవా. ఈ వెనైస్, జెనోవా ద్వారా ఈ ఓరియంటల్ గూడ్స్ ఏవైతే వచ్చేవి లేదా అదంతా కూడా చాలా అసలు సరిపోయేది కాదనమాట. నెక్స్ట్ ఈ ఒటోమన్ టర్క్స్కి ఆ ఎక్స్ప్లోరేషన్కి వాళ్ళంతటి వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ అనేది లేదు. సో నార్త్ యూరోపియన్స్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళకి మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా మనుషుల రూపంలో అవనివ్వండి, ఆర్థికంగా అవనివ్వండి, అందరూ కూడా ఈ జెనోయిస్ అంటే ఈ జెనోవా ప్లేస్లో ఉండేవాళ్ళని జెనోయిస్ అంటారండి. వాళ్ళు కానీ అందరూ కూడా టెక్నికల్ సపోర్ట్ కానీ, షిప్స్ కానీ, అంటే అందరూ యూరోపియన్స్ అందరూ కూడా ఒక ఏకమయ్యారని చెప్పొచ్చు. అంటే ఇండియాకి వెళ్ళడానికి ఈ మధ్యలో ఈ అరబ్స్ అనేవాళ్ళు మనకి అడ్డేసేస్తున్నారు కాబట్టి ఎలా అన్నా మనం వెళ్ళాలి అని వాళ్ళందరూ ఐక్యమయ్యి ఈ పోర్చుగీస్ వాళ్ళకి, స్పెయిన్ వాళ్ళకి మనీ విషయంగా కానివ్వండి, మనుషుల విషయంగా కానీ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటి అంటే పోర్చుగీస్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఐ మీన్ ఈ క్రిస్టియన్డమ్ కంట్రీస్, క్రిస్టియన్డమ్ అంటే క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ అండి, వీటన్నిటిలోకి కూడా పోర్చుగీస్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఈవెన్ స్పెయిన్ కూడా ముందుకు వచ్చింది, బట్ ముందు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారని చెప్పొచ్చు. సో ఇది రాను రాను ఎలా తయారైపోయిందంటే ఇటు ముస్లిం వాళ్ళకి, క్రిస్టియన్స్కి మధ్య ఒక రకమైన రిలీజియస్ సంబంధించి కమ్యూనల్ వార్ అని చెప్పొచ్చు, లేదు అంటే కమర్షియల్గా వ్యాపార దీన్ని బట్టి కూడా అని మనం చెప్పొచ్చు. అయితే హిస్టోరియన్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ ఓషన్ రూట్, ఇండియాకి ఓషన్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఆ టైంలో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. అయితే పోర్చుగల్ రాజు ప్రిన్స్ హెన్రీ ఖచ్చితంగా ఎలా అన్నా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇటు డైరెక్ట్ షార్ట్ రూట్ కాకపోతే మొత్తం తిరుక్కొని కేప్ ఆఫ్ హోప్ ద్వారా అయినా సరే తిరుక్కోనన్నా ఫైండ్ అవుట్ చేయాలి ఆయన గట్టి దృఢ సంకల్పంతో ఉన్నారనమాట. ఆయన్ని నావిగేటర్ అని కూడా అంటారు. సో ఈ వాట్ ఎవర్ ఈ ముస్లిం డామినేషన్ అంతా కూడా పోవాలి ఆ ఈస్టర్న్ మెడిటేరియన్లో. నెక్స్ట్ మనం ఇండియాకి వెళ్ళడానికి ఆ యూరోప్కి ఇండియాకి మధ్యలో వాళ్ళు ఏదైతే ఆ ముస్లిమ్స్ ఆక్యుపై చేశారో అరబ్స్, అదంతా కూడా పోవాలి అని చెప్పి గట్టిగా ఉన్నారు. అయితే అప్పటి పోప్ నికోలస్ వి ప్రిన్స్ హెన్రీకి ఒక బుల్ ఇచ్చారండి 1454లో. అంటే ఒక రైట్ ఇచ్చినట్టు, డిస్టెంట్ షోర్కి మీరు స్టార్ట్ అవ్వండి, మీరు వెళ్ళండి, ఇండియా వరకైనా వెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. అంటే క్రిస్టియన్స్ ఎక్కువగా పోప్స్ మాట, అప్పుడు ఆ ప్రిన్స్ కూడా పోప్ మాట విని 1454లో ఇవ్వడం అనేది జరిగింది. అయితే నేను అటెంప్ట్ టు ఫైట్ ఈ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ని ఫైట్ చేయడానికి, నెక్స్ట్ క్రిస్టియన్ ఫెయిత్ని పెంపొందించాలి అని వాళ్ళ ఒపీనియన్ అనమాట. బట్ ఇదంతా రియాలిటీ అయ్యే లోపే ప్రిన్స్ ఏమో చనిపోయాడనమాట. అయితే 1487లో పోర్చుగీస్ నావిగేటరు బార్తలోమ్యూ డియాస్ ఈయన కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికా అటు సైడ్ నుంచి వెళ్ళి ఇండియా వచ్చేసింది అని చెప్పి అనుకున్నాడనమాట 1487లో. బట్ వాస్తవంగా అయితే అప్పటికి హిడింట్ అనమాట, అంటే 1487లో జరగలేదు. అయితే 1497లో ట్రీటీ ఆఫ్ టోర్డెసిలాస్ అనేది జరిగిందండి, ఒక ట్రీటీ అనేది జరిగింది. అప్పుడేంటంటే పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు ఇద్దరూ కూడా షిప్స్ వేసుకొని స్టార్ట్ అయ్యారు. వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ రాకుండా ఒక ఇమాజినరీ లైన్, అట్లాంటిక్లో ఒక ఇమాజినరీ లైన్ అనేది సమ్ 1300 మైల్స్కి డ్రా చేశారు టు ద వెస్ట్ ఆఫ్ కేప్ వెర్డ్ ఐలాండ్స్ వరకు. అది కరెక్ట్ లొకేషన్ ఏంటి అనేది మనకి ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి ఇమ్మెటీరియల్ అండి. అయితే ఒక ఇమాజినరీ లైన్ అనేది డ్రా చేసి ఇటు ఈస్ట్ సైడ్ అంతా కూడా పోర్చుగీస్ వాళ్ళు అండ్ స్పెయిన్ వాళ్ళేమో వెస్ట్ సైడ్ అంతా కూడా మీకు నచ్చినంత వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక ట్రీటీకి వచ్చారు. కాబట్టి ఆ పోర్చుగీస్ వాళ్ళు ఇటు మన ఇండియా సైడ్ అలా రావడం జరిగిందనమాట. అయితే 1487లో పోర్చుగీస్ నావిగేటర్ బార్తలోమ్యూ డియాస్ ఆయన ఆఫ్రికా దగ్గర కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరికి నుంచి టర్న్ అయ్యాం కాబట్టి అక్కడెక్కడో ఆయన ఆగాడు, ఇండియా వచ్చేసింది అని చెప్పి అనుకున్నాడండి. బట్ అప్పటికి ఇండియా అనేది రాలేదు. బట్ ఆ తర్వాత 10 years తర్వాత పోర్చుగీస్ షిప్స్ అనేది 1497లో బిగిన్ అయ్యి ఇండియాకి మే 1498లో వచ్చాయన్నమాట. అంటే పోర్చుగీస్ షిప్స్ ఫస్ట్ బిగిన్ అయ్యింది మన ఇండియాలోకి వచ్చింది మే 1498లో. అవి పోర్చుగీస్లో సంథింగ్ అరౌండ్ 1497లో బిగిన్ అయ్యాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ 11 months టైం అనేది పట్టింది. మధ్యలో కొన్ని షిప్స్ పడిపోయాయి, కొన్ని షిప్స్ రిటర్న్ అయ్యాయి, కొన్ని షిప్స్ రకరకాల కారణాల వల్ల. దీని తర్వాత ఇంకొన్ని అడ్వాన్స్మెంట్స్ అనేది చేసుకొని ఆ ట్రేడ్ రిలేషన్షిప్ అనేది పెంపొందించారు.
ఇచ్చుకున్నారనమాట పోర్చుగీస్ వాళ్ళు. దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము, బికాస్ ఇప్పటికే 10 minutes దగ్గరికి వచ్చేసింది వీడియో అండ్ లెంతీ అయిపోయినట్టయితే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. సో కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాము, సో దట్ మీకు కూడా ఒక క్రిస్ప్గా ఉంటుంది ప్రతి ఈచ్ అండ్ ఇండివిజువల్ టాపిక్ చేస్తే. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.